నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారత శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః అన్నారు. అమ్మ పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తోంది కృష్ణుడికి. ఎవరి కథ? రామకథ. ఎవరు రాముడు? ఆయనే. పడుకోబెట్టి కృష్ణుణ్ణి ఊయల ఊపుతూ కథ చెప్తోంది. రామో నామ బభూవ. రాముడని ఒక రాజు ఉండేవాడు. హుం అన్నాడు. తదబలా సీతేతి. ఆ రాముడికి ఒక భార్య ఉండేది, ఆవిడ పేరు సీత అన్నాడు. హుం అన్నాడు. తాం పితుర్వాచ పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణ అంది. వాళ్ళు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు చేసినటువంటి వరప్రదానం అనేటటువంటి దాని వలన ఏర్పడినటువంటి పరిస్థితి ఎందు దశరథ మహారాజుని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి బయలుదేరి సీతాసహితుడైనటువంటి రామచంద్రమూర్తి పంచవటీ ప్రాంతమనందు నివసించి ఉండగా రావణాసురుడనే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించినాడు అంది. ఇప్పుడు ఇది నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారత శృణ్వతః. పిల్లవాడు నిద్రపోతాడని అమ్మ చెప్తున్న కథ ఇక్కడ వరకు విన్నాడు. రావణుడు ఎత్తుకుపోయాడు సీతమ్మనన్న మాట వినగానే చిన్ని కృష్ణుడు ఊయలలోంచి ఒక్కసారి లేచి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతునః. నేను చిన్ని కృష్ణుణ్ణి కృష్ణావతారంలో ఉన్నానన్న విషయం మరిచిపోయి ఊయలలో ఒక్కసారి లేచి కూర్చుని, ఓ లక్ష్మణ, ఎక్కడ నా ధనస్సు, ఎక్కడ నా ధనస్సు, పట్రా పట్రా అని ఊగిపోయట. కృష్ణావతారంలో ఉండి రామకథ చెప్తే లక్ష్మణ ధనస్సు పట్రా అని ఊగిపోయిన చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశకుడు. కృష్ణావతారానికి వెళ్ళిపోయినా సరే లక్ష్మణస్వామితో ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పది. అవతార పరిసమాప్తి చేసేసి భద్రుడు ప్రత్యేకించి మన ఆంధ్రులు చేసుకున్నటువంటి పుణ్య విశేషం. భద్రుడు శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమైనటువంటి స్వామిని కాదు, నాకు రామావతారంగా కావాలి అని అడిగితే వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపితిం సౌమిత్రియుక్తం భజే. ఆయన సీతమ్మ తల్లిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఆయుధములను కూడా అపసవ్యంగా ధరించి రామచంద్రమూర్తిగా అవతరించినటువంటి వాడు పక్కన లక్ష్మణస్వామితో కలిసి అవతరించడం మాత్రం మర్చిపోలేదు. భరత శత్రుఘ్నులు లేరేమో కానీ లక్ష్మణుడు మాత్రం పక్కన ఉండవలసిందే. అందుకే మహర్షి అంత అందమైన మాట వాడారు. బహిప్రాణ ఇవాపరహ అన్నారు. రామచంద్రమూర్తి యొక్క ప్రాణము బయట తిరిగితే, ఆ ప్రాణము ఒక సాకార రూపమును ధరిస్తే అదే లక్ష్మణస్వామి. అంత అన్యోన్యంగా, అంత ప్రేమగా ఇద్దరూ తిరుగుతుండేవారు. లక్ష్మణుడికి జీవితంలో ఆయన లక్ష్మీ సంబంధము కలిగిన వాడు పేరులో. ఆయనకున్న గొప్ప లక్ష్మి ఏమి అంటే అన్నగారి సేవే. అన్నగారే దైవం ఆయనకి. అన్నని మించిన దైవం ఇంక లేడు. అన్నతోడిదే జీవితం. ఆయనకి కోపం వస్తే అన్నయ్యకి కష్టం వచ్చిందని, ఆయన సంతోషిస్తే అన్నయ్య సంతోషంగా ఉన్నాడని. ఆయనకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఒక పదవి కాదు, ఒక గుర్తింపు కాదు, ఓ బిరుదు కాదు, ఏమీ అక్కర్లేదు. ఎప్పుడూ అన్నయ్య పక్కన నించుని ఉండడం. అన్నయ్యకి ఎవరైనా అపకారం చేశారని మనసులో అనిపించిందా బుసలు కొట్టేస్తాడు, ఆపుకోలేడు. ఆయన కోపాన్ని ఆపాలి అంటే ఒక్క రామచంద్రమూర్తికే సాధ్యం. అంత కోపం ఉన్నవాడు నీకోసమే కదా కోప్పడ్డాను, అలా కోప్పడతామే అండవు. ఒక్క మాట రామచంద్రమూర్తి అన్నారా అంతే. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పాము తన శరీరమునందు పుట్టినటువంటి కుబుసాన్ని ఎలా విడిచిపెట్టేస్తుందో ఒక్క మాట రామచంద్రమూర్తి అంటే లక్ష్మణస్వామి తన కోపాన్ని అలా విడిచిపెట్టేస్తారు. వాళ్ళిద్దరి అనుబంధం అంత గొప్పది. భరత శత్రుఘ్నుల అనుబంధం అంత గొప్పది. అంత గొప్పదైన భరత శత్రుఘ్నుల అనుబంధం రామచంద్రమూర్తితో అటువంటిది. అంత ప్రేమైకమూర్తులైన నలుగురి కొడుకుల్ని కన్న దశరథ మహారాజు గారు నిజంగా ధన్యాత్ముడు.
శ్రీరామాయణం మొత్తం మీద అటువంటి అన్నదమ్ములు కనపడరు. లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.